ఆ బాలికకు చదువుకోవాలని ఉంది, కానీ బాలిక ఇష్టాన్ని ఇంట్లో వాళ్ళు పట్టించుకోలేదు. పెళ్లి వయస్సు రాకపోయినా సరే బలవంతంగా పెళ్లి చేశారు. 40 ఏళ్ల వయసున్న అతడికిచ్చి పెళ్లి చేశారు. కానీ ఆ బాలిక అత్తారింటికి వెళ్ళలేదు. తనకు జరిగిన అన్యాయాన్ని గట్టిగా ఎదురించింది. ఇంతకీ ఆ బాలిక ఏం చేసిందో మీరే చూడండి. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో దారుణం జరిగింది. 13 ఏళ్ల వయసున్న బాలికను 40 ఏళ్ల వయసున్న వ్యక్తికిచ్చి వివాహం చేశారు. ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఈ వివాహం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇతని పేరు శ్రీనివాస్ గౌడ్. ఉండేది రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందిపాడులో. 40 ఏళ్ల వయసుండే శ్రీనివాస్ గౌడ్ కూతురు వయసున్న 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్నాడు. బాలికను అత్తవారింటికి పంపేందుకు సన్నాహాలు చేశారు. అయితే అత్తారింటికి వెళ్లేందుకు బాలిక అంగీకరించలేదు. విషయాన్ని తాను చదువుకుంటున్న స్కూల్లో ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం వెలుగులోకొచ్చింది. నందిగామకు చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో కూలి పనులు చేసుకుంటూ కుమారుడు కుమార్తెను పోషిస్తోంది. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా తల్లి తన కుమార్తె పెళ్లికి మధ్యవర్తిని ఆశ్రయించింది. శ్రీనివాస్ గౌడ్కు ఆస్తి బాగా ఉందని చెప్పి మధ్యవర్తి ఈ సంబంధాన్ని ఖరారు చేశాడు. గుట్టుగా బాలికతో వివాహం జరిపించారు. అయితే ఈ పెళ్లి తనకిష్టం లేదని, తాను చదువుకోవాలనుకుంటున్నానని బాలిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి చెప్పింది. వెంటనే స్పందించిన ప్రధానోపాధ్యాయుడు బాలికను నందిగామ తహసీల్దార్ వద్దకు తీసుకెళ్లారు. క్లాస్ టీచర్కి చెప్పిందనమాట అమ్మాయి, ఇట్లా నన్ను పంపిస్తారంట, పెళ్లి చేసిండ్రు అని చెప్పేసి. పెళ్లి చేసిండ్రు అనే విషయం మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేవు బేటా అని అడిగితే, ఇక ఏం చెప్పలేదు, మా అమ్మ వద్దన్నది అని చెప్పేసి ఆ అమ్మాయి ఏడుకుంటూ ఇట్లా పంపిస్తారు కాబట్టి ఇక రేపటి వచ్చి నేను బడికి రాను ఇట్లా అని చెప్తే, అప్పుడు ఆ క్లాస్ టీచర్ నాకు వచ్చి చెప్తే నేను వెంబడే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వరుడు శ్రీనివాస్ గౌడ్తో పాటు బాలిక తల్లి, పురోహితుడు ఆంజనేయులు సంబంధం చూసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. బాధిత బాలికను సఖీ కేంద్రానికి తరలించారు. వాళ్ళు కిరాయికి ఉండే ఓనర్ పెంటయ్యకు గతంలో మా అమ్మాయికి పెళ్లి చేసే సంబంధం చూడండి అని చెప్తే, ఆ పెంటయ్య అతను శ్రీనివాస్ గౌడ్ కందవాడ చేవేలకు సంబంధించిన 40 years ఉంటుంది, సంబంధం తీసుకొని వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మాట ముచ్చట అయిన తర్వాత పెళ్లి చేయడం జరిగింది 5 నెలలు. పెళ్లి చేసిన తర్వాత 1 week శ్రీనివాస్ గౌడ్ అయిన తర్వాత మళ్ళీ మెడలో కట్టినట్టు ఫస్ట్ కావడం తీసేసి మళ్ళీ యథావిధిగా అమ్మాయి స్కూల్కి పోతుంటే మనం బాధపడుతూ టీచర్ చెప్తే టీచర్ మనకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ అమ్మాయి 13 years ఉంది, 8th class కనుక పెళ్లి చేయడం, మైనర్ పెళ్లి చేయడము చట్టరీత్యా నేరము. ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కిందకి వస్తుంది. అందులో భాగంగా అమ్మాయి స్టేట్మెంట్ పైన ఈ శ్రీనివాస్ గౌడ్ అయితే పెళ్లి చేసుకున్న శ్రీనివాస్ గారి పైన, మళ్ళీ అమ్మాయి తల్లి పైన, శ్రవంతి పైన, ప్లస్ పెంటయ్య సంబంధం ఎవరైతే పెంటయ్య యాదమ్మ పైన, ప్లస్ పంతులు ఎవరైతే పెళ్లి చేస్తున్నారో ఆంజనేయుల పైన, అందరిపైన కేసు రిజిస్టర్ చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడం. వీళ్ళు కాకుండా ఇంకెవరైనటువంటి చైల్డ్ మ్యారేజ్ని సపోర్ట్ చేసే వాళ్ళంటే వాళ్ళపైన కూడా కేసు పెట్టి ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళను లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బాల్య వివాహాల నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు అమల్లోకి తెచ్చినప్పటికీ సమాజంలో కొందరు అవగాహన రాహిత్యంతో బాల్య వివాహాలను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పేదరికం, నిరక్షరాస్యత, ఆడపిల్లలకు పెళ్లి చేసి భారం దించుకోవాలనుకోవడమే బాల్య వివాహాలకు కారణంగా నిలుస్తున్నాయి. చట్టాన్ని అతిక్రమించి బాల్య వివాహాలు చేసుకుంటే బాధ్యులైన వారికి 2 ఏళ్ల పాటు జైలు శిక్ష లేదా ₹1,00,000 జరిమానా విధించవచ్చు. ప్రత్యేక సందర్భాల్లో 2 శిక్షలను సైతం ఒకేసారి విధించవచ్చు.